హాయ్ అండి, వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సప్త శనివారాల వ్రతం కోసము ఇలా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి. సో 7వ వారం కోసం ఇదంతా కూడా. సో 7వ వారం కోసం ఇలాగా నాకు మాల దొరకలేదండి, అందుకే ఇలా తెప్పించాను, ఆన్లైన్లో తెప్పించాను. ఇలా తులసి మాల కట్టాలి ఇప్పుడు. అలానే పువ్వులు చూస్తున్నారు కదా, ఇది ఒక ప్యాకెట్లో ఇంత వచ్చిందండి మనకు. కట్ట 100 గ్రామ్స్. మనకి కొత్తిమీర పుదీనా ఎలా వస్తాయి ఒక కట్ట అలా వచ్చాయండి అవి ఇలాగా. అలానే గులాబీలు చామంతులు కూడా తెప్పించాను, అలాగే ఆకులు, అలాగే నల్ల ద్రాక్ష, ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను. ఇది ఇంకా పూజకి దగ్గర ఇవన్నీ కూడా సర్దుకున్నానండి. ఇలా ప్రసాదం చేసుకున్నాను. వడపప్పు పానకం, అలాగే పంచామృతం, పులిహోర, అలాగే దీపాలన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుని, దీపం కుందులు కూడా రెండు వైపులా పెట్టి మొదలు పెట్టుకున్న తర్వాత ఇలా ఫస్ట్ దీపం కుందుల దగ్గర మనం దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఇలా నేను ఇవన్నీ తెప్పించేసాను కదండి, లడ్డు ఇవన్నీ కూడా నిన్న ముందు రోజులో అన్నీ తెప్పించి పెట్టుకుని ఇలాగా అలంకరణ అంతా కూడా ఇలా చేసుకున్నానండి. ఇలా తులసితో అర్చన అయితే చేసుకుంటున్నానండి, తులసి పత్రితో. ఏదైనా సరే ఈ సప్త శనివారాల వ్రతం ఎంతోమంది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి. ఈ సప్త శనివారాల వ్రతం మాత్రం చాలామంది ఎంతోమంది చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నవి కోరికలు తీరుతున్నాయని చెప్పి కూడా మళ్ళీ మొదలు పెట్టుకుంటున్నారు. ఇలా మనకున్న ఇబ్బందిని బట్టి మనం ముడుపు కట్టుకుని ఇలాగా సప్త శనివారాలు అయితే చేసుకోవాలి. ఇది 7వ వారం అండి నాకు. సక్సెస్ఫుల్గా 7 వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇలాగా. సో మనం ముందుగానే ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకుంటే, మనకు కావాల్సినవన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని పెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా మనము అన్నీ కూడా అక్కడ సర్దేసుకోవచ్చండి. 1-2 వారాల్లో మనకు కాస్త ఇవన్నీ సర్దుకోవడంలో కొంచెం టైం పడుతుంది కాబట్టి, మనకి తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత ఎలా చేసుకోవాలనేది మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా 1 by 1 మనం అరేంజ్ చేసేసుకుంటాం, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. స్టార్టింగ్ 1 or 2 వీక్స్లో మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. అంటే ఇబ్బంది అంటే ఇలా ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉంటాం కదండి, మర్చిపోతూ ఉంటాము. కానీ అలవాటు అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ 3rd వీక్ నుంచి అలా ఇంకా మనం అన్నీ తెచ్చిపెట్టేసుకుంటాం, ముందుగానే మర్చిపోము ఇది కూడా. అలా ఈ మాల కూడా నేను నిన్న తెప్పించాను కదండి, తులసి పత్రి, అలాగే పువ్వులు, చామంతులు, ఇంకా గులాబీలు ఇవన్నీ తెప్పించుకున్నాను కదా, అవంతా కూడా మాల కట్టాను అన్నమాట. తులసి పత్రి, తులసి మాల కట్టాను, అలాగే గులాబీలు, చామంతులు కూడా కలిపి ఇలాగా మాల కట్టుకున్నాను. సో ఇలా నేనైతే ఇలా సప్త శనివారం వ్రతం ఇలా చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా ఎంతోమంది చేసుకుంటూ ఉన్నారు. ట్రెండింగ్లో ఉన్న సప్త శనివారాల వ్రతం ఇది. సో అందరూ బాగుండాలి, సో అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలానే చూస్తున్నారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇలా చాలా సప్త శనివారాలు 7 వారాలు కూడా నాకు అయింది. ఇంకొక వారం వడ్డీగా ఉంటుంది కదండి వెంకటేశ్వర స్వామికి. సో ఇంకొక వారము నేను 8వ వారం కూడా చేసుకుంటే నాకు సప్త శనివారం వ్రతం కంప్లీట్ అవుతుందండి. అలాగే చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకున్న కోరికలు, వాళ్ళు అనుకున్నదంతా కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.